గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. ఇక నిన్న గురువారం జనవరి 2న ఈ యొక్క మూవీ ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ యొక్క ట్రైలర్ మాత్రం నెటింట్లో మంచి వ్యూస్ను సొంతం చేసుకుంటూ దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ట్రైలర్ విజువల్స్ గ్రాండ్గా ఉన్నాయి. రామ్ చరణ్ లుక్స్ మేనరిజం అదిరిపోయింది. మొదటగా సైలెంట్ బీజిఎంతో కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే దానికొచ్చే నష్టమేమీ లేదు అంటూ రామ్ చరణ్ డైలాగ్తో ట్రైలర్ స్టార్ట్ అవుతూ ఉంది. ఆ తర్వాత కొన్ని పొలిటికల్ సీన్స్తో ట్రైలర్ ఆసక్తికరంగా మారింది. గతంలో రిలీజ్ చేసిన టీజర్లో రామ్ చరణ్కి తప్ప ఇతర కాన్సెప్ట్ అండ్ క్రూకి పెద్దగా డైలాగ్స్ లేవు. కానీ ట్రైలర్లో నటులకు స్కోప్ ఇచ్చేశాడు. దీంతో ఏజే సూర్య, శ్రీకాంత్ తదితరులు తమ గెటప్తో పాటు డైలాగ్స్లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఏజే సూర్య కూడా తన పవర్ఫుల్ యాక్టింగ్తో అలరించాడు. సరిపోదా శనివారంతో యాంగ్రీ కాప్ పాత్రలో నటించిన ఏజే సూర్య ఈసారి గేమ్ చేంజర్లో పొలిటీషియన్ పాత్రలో కనిపించబోతూ ఉన్నాడు. ఇక రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్, కాలేజ్ స్టూడెంట్, రైతు, మాస్ లుక్లో ఇలా రకరకాల గెటప్స్లో కనిపించాడు. చివరిలో నువ్వు 5 ఏళ్ళు మాత్రమే మినిస్టర్, నేను లైఫ్ లాంగ్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పే డైలాగ్ ట్రైలర్కే హైలైట్గా నిలిచింది. ఇక మేకింగ్ విషయంలో శంకర్ మార్క్ కూడా చూపించారు. గతంలో శంకర్ తీసిన ఒకే ఒక్కడు భారతీయుడు సినిమా ఛాయలు కొట్టొచ్చినట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజియం కూడా గూస్బంప్ తెప్పిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తానికి పొలిటికల్ యాక్షన్ డ్రామాతో కట్ చేసిన ఈ యొక్క ట్రైలర్ గేమ్ చేంజర్ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసిందనే చెప్పాలి. ఇక మొత్తంగా తాజాగా విడుదల చేసిన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి. ఇక విడుదల చేసిన 24 గంటల్లోనే 50 మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డ్ని అయితే నెలకొల్పింది ఈ యొక్క ట్రైలర్. అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదల చేసిన 24 గంటల్లోనే 50 మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ని అయితే నెలకొల్పిందనే చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది.